సాధారణంగా రియల్ ఎస్టేట్ వాల్యూ కానీ రేట్లు కానీ సంవత్సరానికి ఒకసారో 3 ఏళ్లకు ఒకసారో రివైజ్ అవుతూ ఉంటాయి. కానీ ఆ ప్రాంతంలో వారం వారం రేట్లు పెరిగిపోతున్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ల్యాండ్ రేట్స్ ఇందాకే చెప్పుకున్నట్లుగా బాగా భూమిలో ఉంటే సంవత్సరానికి ఒకసారి పెరిగిపోతుంటాయి. అలా కాదంటే 3 సంవత్సరాలకు ఒకసారి పెరుగుతూ ఉంటాయి. కానీ ఈ వారానికి ఒకసారి ధరలు పెరిగే ప్రాంతం ఒకటి ఉంది. అదేదో మీకు తెలుసా? దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరంలో అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ ధరలు వారానికి ఒకసారి పెరుగుతూ ఉన్నాయి. కొరియా రియల్ ఎస్టేట్ బోర్డు నివేదిక ప్రకారం సియోల్లో ఫ్లాట్స్ ధరలు వరుసగా 52వ వారం కూడా పెరిగాయి. ధరల్ని అదుపులో ఉంచేందుకు హోమ్ లోన్స్ విషయంలో కఠినమైన నిబంధనలు విధించినప్పటికీ, మార్కెట్ను కూల్ చేయడానికి కొనుగోలుదారులపై ప్రభుత్వం ఒత్తిడి పెంచినప్పటికీ సియోల్లో రియల్ ఎస్టేట్ రంగం తగ్గేదేలే అంటోంది. ఎన్ని కఠిన నిబంధనలు విధిస్తున్నప్పటికీ కూడా అక్కడి ప్రజలు ఫ్లాట్స్ కొనుగోళ్లపై మొగ్గు చూపుతూ ఉన్నారు. అలా ఈ ఏడాది కాలంలో సియోల్లో ఫ్లాట్స్ ధరలు 3 రెట్లు పెరిగాయంట. ముంబైలో ఒక ఫ్లాట్ కొనాలంటే మార్కెట్ విలువలో 80% వరకు హోమ్ లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే నాన్ ఫైనాన్స్ బ్యాంకుల్లో కనుక చూసినట్లయితే దాదాపుగా 90% వరకు లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. సియోల్లో మాత్రం మార్కెట్ విలువలో కేవలం 40% మాత్రమే హోమ్ లోన్ మంజూరు చేస్తున్నారు. అంటే ₹1 కోటి ఫ్లాట్ తీసుకోవాలనుకున్నప్పుడు సియోల్లో మీకు కేవలం 40 లక్షల రూపాయలు మాత్రమే హోమ్ లోన్ లభించే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో గృహ రుణాలను ఇలా కఠినంగా చేసింది ఒక్క దక్షిణ కొరియా మాత్రమే కాదు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్ లాంటి దేశాలు కూడా తమ రాజధాని నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని నియంత్రించేందుకు కఠినమైన నిబంధనల్ని అనుసరిస్తున్నాయి. హాంకాంగ్ లాంటి నగరాల్లో స్టాంప్ డ్యూటీనే కళ్ళు చెదిరే స్థాయిలో ఉంటుంది. అక్కడ కట్టే స్టాంప్ డ్యూటీతో హైదరాబాద్ శివార్లలో ఒక ఫ్లాట్ కొనుగోలు చేసుకోవచ్చు. సియోల్ జనాభా ప్రస్తుతం 93 లక్షలున్నారు. ఇది న్యూయార్క్ నగరంలో నివసించే ప్రజల సంఖ్యను మించిపోయింది. కానీ న్యూయార్క్తో పోలిస్తే సియోల్ నగరం విస్తరణ చాలా చిన్నదిగా ఉంటుంది. దీన్ని బట్టి ఈ నగరంపై ఎంత ఒత్తిడి ఉందో అర్థం చేసుకోవచ్చు. సియోల్లో ఉంటున్న యువత చాలామంది ఇప్పుడు ఫ్లాట్ కొనుగోలుకు తొలి ప్రాధాన్యంగా చూస్తున్నారు. ఆ తర్వాతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారంట. సియోల్లో 30 ఏళ్లు దాటి పనిచేసిన ఒక మధ్యతరగతి ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత ఆ నగరంలో నివసించే పరిస్థితి లేకుండా పోయింది. అతడు తన కుటుంబంతో పాటు సియోల్ వెలుపలికి షిఫ్ట్ అయిపోయాడు. 2019 నుండి దక్షిణ కొరియా జనాభా సగానికి పైగా గ్రేటర్ సియోల్ మెట్రోపాలిటన్ ప్రాంతానికి వస్తూ ఉన్నారు. ఇంచియాంగ్, జియాగి ప్రావిన్స్ పరిసర ప్రాంతాలు ఇప్పటికే కిక్కిరిసిపోయాయి. అభివృద్ధిని అన్ని నగరాలకు వికేంద్రీకరణ చేయకపోవడం, సియోల్ పైనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 1970 నుంచి సియోల్కు వలస మొదలవగా ఇప్పటికీ తారాస్థాయికి చేరింది. 2010లో సెజోంగ్ నగరాన్ని కొత్త పరిపాలనా కేంద్రంగా ప్రకటించి అభివృద్ధిని వేగంగా చేస్తూ ఉన్నప్పటికీ సియోల్పై ఒత్తిడి తగ్గలేదు. సియోల్ రవాణా నెట్వర్క్ విస్తృతంగా ఉంది. ఉన్నత విశ్వవిద్యాలయాలతో పాటు అధిక వేతనం అందించే కంపెనీలు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఆ స్థాయి అభివృద్ధి లేదు. అందుకే ఆ దేశ యువత మొత్తం రాజధానికి క్యూ కడుతోంది. ఇక చేసేదేం లేక ప్రభుత్వం కూడా 2027 నాటికి కొత్తగా 60,000 ఫ్లాట్స్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.